ఢిల్లీలో ఉదయం నుంచి వర్షం దంచి కొడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓవైపు ఎడతెరిపి లేని వర్షం, మరోవైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీలో మోస్తరు వానలు పడతాయని, పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో పిడుగులు, బలమైన గాలులతో కూడిన వాన కురుస్తుందని చెప్పింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు కూడా ఢిల్లీలో మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉదయం నుంచి వర్షం దంచుకొడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓవైపు ఎడతెరిపి లేని వర్షం, మరోవైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీలో మోస్తరు వానలు పడతాయని, పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో పిడుగులు, బలమైన గాలులతో కూడిన వాన కురుస్తుందని చెప్పింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు కూడా ఢిల్లీలో మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో భారీ వర్షపాతం నమోదైంది. మరో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం ఢిల్లీలో సిచ్యువేషన్ ఏంటి? భారత వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇచ్చింది? స్వప్న, దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో అనేక ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా, పలు రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీలో నైరుతి ఋతుపవనాలు ఉధృతంగా కొనసాగుతున్నాయని చెప్పి ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ వర్షాలు ఈ రోజు ఉదయం మరీ ఎక్కువగా కురిశాయి. అంతేకాదు, ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు కూడా వర్షాలు మరింత తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ఢిల్లీలో ఉన్నటువంటి జనం అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దనే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు అండర్ పాస్లు, దాంతో పాటు కాలనీల్లో బాగా వరద రావడంతో వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాల కారణంగా సాయంత్రం కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లేటటువంటి వాళ్ళు కావచ్చు, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లేటటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, మరోవైపు రోడ్లపైన భారీగా నీరు నిలవడంతో వాహనాలు, అంటే చిన్న వాహనాలు ఏవి కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్లు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. దానికి అనుగుణంగానే రేపు కూడా ఇది కొనసాగే అటువంటి అవకాశం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఈ ప్రభావం ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైన కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకోసమే ప్రయాణికులకు ఇప్పటికే ఏ విధంగానైతే అడ్వైజరీ కూడా జారీ చేశారు. సో ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని విమానాల రాకపోకల్లో ఆలస్యం కలిగే అవకాశం ఉంది. అందుకోసం ప్రయాణికులు ముందే తమ ఫ్లైట్ టైమింగ్స్ ను అవి చెక్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ కూడా జారీ చేశారు. మొత్తంగా ఢిల్లీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అంటే వాస్తవానికి గత వారం 10 రోజులుగా విపరీతమైనటువంటి ఎండ, వేడిమి ఒకవైపు ఇమ్యూనిటీ కనిపించింది. సో ఒకవైపు వర్షాల వల్ల వాతావరణంలో చల్లగా అనిపిస్తున్నప్పటికీ రోడ్లపై మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.